నా పేరు ఎంఎస్ గౌడ్ అంటే అవహేళన కూడా బాగా చేశాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్, ముఖ్యంగా మన తెలంగాణలో ఈ నల్గొండ డిస్ట్రిక్ట్ నన్ను నా ఓన్ క్లాస్మేట్స్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్న అవహేళన చేసి ఈ బుక్స్ నేను 9 బుక్స్ అరౌండ్ 5 లాంగ్వేజ్లో ఇంగ్లీష్. ఏపీజే అబ్దుల్ కలాం నా ఉర్దూ బుక్ రాసిన బుక్స్లలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది డాక్టర్స్ సెట్టింగ్ అప్ దేర్ ప్రాక్టీసెస్. ఆ పేరు డాక్టర్ ఎంఎస్ గౌడ్. మా సొంత ఊరు హైదరాబాద్కు 100 కిలోమీటర్లో ఉంటుంది. దాని పేరు మెదక్. నేను చదువుకున్న రోజులో చాలా చిన్న ఊరు, ఇప్పుడే ఈ మధ్యలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. సో నా విద్యాభ్యాసం, నా స్కూలు, నా ప్రాథమిక విద్య అంతా మెదక్ టౌన్లో జరిగింది. అక్కడ నేను 1వ తరగతి నుండి 11వ తరగతి వరకు అక్కడ చదివాను. ఆ తర్వాత నేను 12వ తరగతి ఇక్కడ నాంపల్లిలో గవర్నమెంట్ హై స్కూల్లో మల్టీపర్పస్ 12th క్లాస్ చదివి పాస్ అయిన తర్వాత నాకు ఈ డెంటల్ సర్జరీలో సీట్ వచ్చింది ఉస్మానియా మెడికల్ కాలేజ్లో. మా చిన్నతనంలో మా పేరెంట్స్ దే ఆర్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. మా నాన్నగారు మా అమ్మగారు కూడా మా ఊర్లో ఉండేవారు. మాది బేసికలీ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. సో మా వంశంలో మేమే ఫస్ట్ జనరేషన్ కాలేజ్ వరకు చదువుకున్నామంటే. సో నేను అప్పుడు ఆ రోజుల్లో అసలు మా ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి పోవడం, లేకపోతే ముఖ్యంగా హైదరాబాద్ రావడం అంటే అది పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. ఇందులో మా నాన్నగారి ప్రోత్సాహం చాలా ఉంది. ఆమె మీరు ఎక్కువ చదువుకోవాలి, పైకి రావాలి, చదువుతో వ్యవసాయం మేము చేసుకుంటాం అని చెప్పి మాదంతా జాయింట్ కుటుంబం అండి. మా ఫాదరు వాళ్ళిద్దరు బ్రదర్స్ ఉండేవారు. సో మా పిల్లలందరినీ ఆ రోజుల్లో మా గురించి మలక్పేట్లో మున్సిపల్ కాలనీ ఉండేది, సింగిల్ రూమ్ టెన్మెంట్ అని 1 బెడ్రూమ్ టెన్మెంట్లో మేమందరం చదువుకున్నాం అన్నమాట. నాతో పాటు మా అన్నయ్య డాక్టర్ నాగభూషణం అని సర్జన్, ఫేమస్ సర్జన్. సో ఈ రిటైర్డ్ యాజ్ ఏ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. నాకు సంబంధించిన వరకు అదంతా తెలుగు మీడియం స్కూల్లో చదువుకుంటూ ఫైనల్ ఇయర్ మా అన్నయ్యకి ఇక్కడ మెడికల్లో ఎంబీబీఎస్లో సీట్ వస్తే ఆయనతో పాటు మలక్పేటలో 1 బెడ్రూమ్లో మేము వచ్చి చదువుకున్నాము. సో ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మా గైడెన్స్ అంతా పెద్ద మాకు తెలియదు. నేను అప్పుడు దంత వైద్యంలో జాయిన్ కావడానికి నేను ఆ కోర్స్ అప్పుడే స్టార్ట్ చేశారు. సో మాకు అప్పుడు తెలిసింది ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి అని. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన నాన్నగారికి చాలా డాక్టర్ కావాలి అని అనేవాడు. ఆయన డాక్టర్ అనుకోకుండా అరే నా పేరు ఎంఎస్ గౌడ్ అంటే మంగా శివలింగం గౌడ్. శివలింగం నువ్వు తెల్ల కోటు వేసుకోవాలిరా అనేవాడు, ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ డాక్టర్ అని చెప్పడానికి బదులుగా. ఆ విధంగా ఆయన ప్రోత్సాహించే అందులో ఒక మా అన్నయ్య గారు కూడా ఎంబీబీఎస్లో సీట్ రావడం మెరిట్ మీద. మాకు కూడా ఇక్కడనే ఐఎమ్ ది 3rd బ్యాచ్ ఆఫ్ డెంటల్ ఇక్కడ. అప్పుడు నేను కొత్తలో ఇది జాయిన్ చేయనప్పుడు చాలామంది దంత వైద్యంలో ఇన్ని సంవత్సరాలు చదువుకోవాలన్నా, మమ్మల్ని డాక్టర్ అనాలా, పంటి డాక్టర్ను అని అవహేళన కూడా బాగా చేసేవారు ఆ రోజుల్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 60 years బ్యాక్. ఇవన్నీ తట్టుకొని నేను బీడిఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి చేశాను. ఆ తర్వాత ఆల్ ఇండియా కాంపిటీషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ బాంబే యూనివర్సిటీలో సీటు వచ్చింది. సో అప్పుడు ఇప్పుడేమో ఇక్కడ ఉన్నప్పుడేమో మా ఇంటి నుంచేమో వ్యవసాయం కాబట్టి రైస్ అని ఊరికి వెళ్ళి వచ్చేటివి, ఇంటి కిరాయి కూడా లేదు, అలా కట్టుకుంటూ వచ్చినాము. బాంబే అనేసరికి ఖర్చుతో కూడుకున్న పని. మేము కూడా మధ్య తరగతి కుటుంబం అనుకోండి, కానీ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్. అప్పటికే గ్రాడ్యుయేషన్ అంటే ఐఎమ్ గ్రోన్ అప్, నో ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఐ వాజ్ బిట్ హెజిటెంట్. సీటు వచ్చింది, అంత ఆల్ ఇండియా కాంపిటీషన్ రావడమే పెద్ద ఇది ఆ రోజుల్లో. సో ఆ విషయం మా అమ్మగారికి చెప్తే మా అమ్మగారు మా నాన్నగారు చెప్పారు. నాన్న చూసి నన్ను పిలిచి ఆయన అన్నాడు, నీకు ఈ డెంట్ సే ఎనీథింగ్, సీట్ వచ్చిందా దాని గురించి అని చెప్పకుండా నీకు ఎప్పుడు పోవాలి బాంబే అన్నాను. 1-10 రోజుల్లో పోవాలి అని అన్నాను. నీకు ఎంత ఖర్చు అని అన్నాడు. అంటే నెలకు 200 రూపాయలు కావాలి, నేను హాస్టల్లో ఉండాలి, అప్పుడు నాకు స్కాలర్షిప్ కూడా కొంత వస్తుంది, నా 30-40 రూపాయలు జేబు ఖర్చు కావాలి.
సరే. ఇంకా ఆయన ఆయన ఏమన్నాడంటే అప్పటికి ఆ రోజుల్లో ఆల్ ఇండియాలో అప్పుడు ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఓన్లీ బాంబేలో ఉండేది, నార్త్లో లక్నోలో ఉండేది. సో ఆయన దాన్ని చూసి ఇది కాదు, ఇది అయిన తర్వాత నువ్వు ఎక్కడ ఇంకా వేరే కోర్స్ ఏముంది అంటే, నాకు తెలిసినంత వరకు ఇదే హైయెస్ట్ కోర్స్ అంటే, లేదు నువ్వు ఇక్కడ కాదు, ఇది బాంబేలో అయిపోయిన తర్వాత నువ్వు లండన్ పోయి చదువుకోవాలి. ఆయన ఉద్దేశంలో లండన్ ఇది అల్టిమేట్. మా నాన్నగారు స్కూల్కి పోలేదు, కానీ నన్ను చదివించాలి, పెద్దవాడిని చేయాలి అని చాలా ఇది ఉండేవారు. సో ఆయనకు అనుకూలంగానే అక్కడ సీట్ రావడము, అక్కడ నేను చదవడము, ఎండిఎస్ కంప్లీట్ చేయడము. అప్పుడు ఆ స్పెషాలిటీ చాలా రేర్ స్పెషాలిటీ ఆ కాంపిటీషన్లో వచ్చింది నాకు. కానీ అప్పుడు ఏంటంటే మనం గవర్నమెంట్ దీనికి సరైన ప్లాన్ లేకుండా ఉద్యోగాలు క్రియేట్ చేయలేదు. బీడీఎస్ అయిన తర్వాత కూడా మాకు కొత్త కోర్స్ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ బాగుండాలి, కానీ మాకు అంత ఇదిగా ప్లానింగ్ లేకుండా కోర్స్ స్టార్ట్ చేశారు. నేను ఈవెన్ ఆఫ్టర్ ఎండిఎస్ ఇక్కడ ఇంకా ఉద్యోగాలు క్రియేట్ కావాలి, గవర్నమెంట్ పాలసీ. అటువంటప్పుడు నేను అక్కడ ఎండిఎస్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఫ్రమ్ బాంబే యూనివర్సిటీ ముగించుకున్న తర్వాత కర్ణాటకలో మణిపాల్ అని ఉంది, అక్కడ నేను యాజ్ ఏ లెక్చరర్ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినాను. అక్కడ కొంతకాలం యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. కానీ ఎంతకైనా కానీ మన సొంత ప్లేస్కి రావాలి, మన రాష్ట్రానికి రావాలి, మన వాళ్లకు దంత వైద్యంలో సేవలు చేయాలి అని ఆ ఉద్దేశంతో నేను మళ్ళీ మనం హైదరాబాద్ రావడం జరిగింది. ఆ రోజుల్లో ప్రాక్టీస్ పెట్టడం అంటే చాలా పెద్ద, అందరూ ఏదో గవర్నమెంట్ జాబు చూసుకోవాలి కానీ ప్రాక్టీస్ నడవకపోవచ్చు, చేయకపోవచ్చు అని. అది కాకుండా ప్రజల్లో కూడా ఈ దంత వైద్యం గురించి చాలా చిన్న చూపు ఉండేది. నేను 60 సంవత్సరాల కిందటి సంగతి చెప్తున్నాను. నేను అప్పుడు నేను దట్ హ్యూమిలియేషన్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేనంతా ఎందుకంటే బాంబేలో చూసిన వాట్ ఈజ్ దంత వైద్యం, వాట్ ఈజ్ డెంటిస్ట్రీ, వాట్ ఈజ్ డెంటల్ సర్జరీ అని. ఇక్కడ మనకు ఆ 3 సంవత్సరాల బాంబేలో చదివి వచ్చినాక కూడా ఇక్కడ ఏమీ మార్పు లేదు. దీని గురించి దంత వైద్యం గురించి అవగాహన అనేది లేకుండా వీళ్ళందరూ అదే ఉంటే, అప్పుడు ఒక విధమైన అవేర్నెస్ను మనం జనంలో తీసుకురావాలని రెగ్యులర్గా దంత వైద్యంలో ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆ రోజుల్లో ప్రజల్లో ఉన్న అవగాహన ఏంటిదంటే, ఏదో దంత వైద్యుడు అంటే దంతాలు పళ్ళు తీస్తాడు, పళ్ళు పెడతాడు, అంతకు మించి ఎక్కువ లేదు. అది కూడా కాకుండా డైరెక్ట్గా పంటి నొప్పి కానీ పంటి జబ్బుంటే మా దగ్గర రాకుండా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోతే ఆయన పంపిస్తేనే మా దగ్గరికి వచ్చేవారు. ఎవరు డైరెక్ట్గా ఇప్పుడు వచ్చేవాళ్ళు కారు. ఆ విధంగా ఆ ప్రయాణంలో నాకేంటి అనిపించిందంటే, ఈ డెంటల్ సర్జరీ దంత వైద్యం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి అప్పుడు నేను రెగ్యులర్గా మీడియాలో, అంటే అప్పుడు మనకు ఓన్లీ దూరదర్శన్ మాత్రమే ఉంది, వేరే ఏవి ఛానల్స్ లేవు. పత్రికల్లో బోత్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ద్వారా రెగ్యులర్గా ఐ కంట్రిబ్యూటెడ్ ఆర్టికల్స్. డెంటిస్ట్ అంటే నాట్ జస్ట్ రిమూవల్ ఆఫ్ ది టూత్, పళ్ళు కట్టడమే కాదు, దాంట్లో ఎన్నో ఉన్నాయి. మనం పళ్ళు తీయవలసిన లేదు, మరీ 99% మన పంటిని కాపాడే రకరకాల ఆధునిక పద్ధతులు, పరికరాలు ఉన్నాయి. దాని ప్రకారం చేస్తే మనం పళ్ళు తీయకుండానే దంత వైద్యానికి సంబంధించింది చేయాలి అనేది నేను అవగాహన గురించి రెగ్యులర్గా కంట్రిబ్యూటెడ్ ఆర్టికల్స్ యాజ్ వెల్ యాజ్ క్వైట్ బిట్ ఇంటర్వ్యూస్ ఇన్ దూరదర్శన్. ఆ విధంగా లాస్ట్ 40 years నేను రెగ్యులర్గా చేయడం వలన జనంలో ఒక విధమైన అవేర్నెస్ తీసుకొచ్చింది. అది చాలా సంతృప్తి ఇచ్చింది. ఎందుకంటే ఎక్కడెక్కడికో దూరంకి వెళ్ళి నాకు వచ్చేవారు, ఇది నాకు తెలియదండి, పన్ను తీయకుండా కూడా డెంటల్ ట్రీట్మెంట్ చేయొచ్చు, రూట్ కెనాల్ అని ఇదని. దాంతోపాటు చాలామంది ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, పళ్ళు ఎగుడు దిగుడు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, పళ్ళను సరి చేయాలి. పళ్ళను సరి చేయాలంటే మనకు క్లిప్స్, మీరు చూసిన బ్రేసెస్ అంటాము, అవి స్టీల్లో కలర్లో ఉంటాయి, అవి వేసుకోవాలంటే అది కూడా ఆ ట్రీట్మెంట్ 1 year, 1.5 year, 2 years పడుతుంది. అది కూడా దాని కూడా ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది, అంటే 20-25 సంవత్సరాల వాళ్ళు చేసుకోవాలి అని.
నేను ఆ వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ దాన్ని బట్టి ఉపయోగించి అలా అవసరం లేదు, అలా కాకుండా ఈ దంత వైద్య చికిత్సలో ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారు. అంటే కాస్మెటిక్ డెంటల్ సర్జరీ ద్వారా శస్త్రచికిత్స ద్వారా ఎత్తు పళ్ళను మనము అతి తక్కువ సమయంలో ఒక్క సిట్టింగ్లోనే సరిచేసి వాటిని మనము నార్మల్గా ప్లీజింగ్గా తయారు చేయడానికి వీలవుతుంది అని నేను చేసిన ఫొటోస్ చేసిన వాళ్ళ గురించి చెప్పడం జరిగిందనమాట. సో తక్కువ సమయంలో కూడా మనం పళ్ళను కరెక్ట్ చేసుకోవచ్చు అని. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ ఈ ఇంటర్వ్యూస్ అవన్నీ చూసి నా దగ్గరికి చాలా మంది వచ్చేవారు. కనుక్కొని క్లిప్ల ద్వారా చేస్తారట లేకపోతే ఇదని అంటే నేను దాన్ని చెప్పి చేశాను అనమాట. వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అమ్మాయి 18 ఉన్నప్పుడు సంవత్సరంలో 20 సంవత్సరం ఉన్న అమ్మాయికి పెళ్లి చూపులు అవుతే అమ్మాయి అంత అందంగానే ఉంది కానీ పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అని షీ వాజ్ రిజెక్టెడ్. వాళ్ళు ఎక్కడో పేపర్లో నాది పేరు ఇట్లా పళ్ళను సరి చేయొచ్చు అని చూశారని వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ ఫ్రమ్ భద్రాచలం ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ తీసుకొని వస్తే నేను పళ్ళను సరి చేశాను. నేను ఫర్గాట్ అండ్ పోయిన తర్వాత ఆఫ్టర్ 2-3 years తర్వాత అమ్మాయి చిన్న పాపతోని వచ్చింది. షీ గాట్ మ్యారీడ్ టు ద బాయ్ హూ రిజెక్టెడ్ హర్. ఆ పళ్ళను చూసి సరిగా అయిపోయినాయి అని చెప్పేసి పెళ్ళి అయిపోయింది. షీ ద మదర్ ఆఫ్ ఎ చైల్డ్ ఆల్సో. సో దట్ గివ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇట్స్ నాట్ ద మనీ బట్ ఎవరైతే ఏ అబ్బాయి రిజెక్ట్ చేస్తాడో ఆ అబ్బాయి అన్నాడు నేను ఈయన గురించి చదువు నువ్వు ఆయన దగ్గర పోయి కన్సల్ట్ చేసిరా విందామనంటే నేను చేసిన తర్వాత సో దట్ ఈస్ హౌ మై ఎక్స్పీరియన్స్. అలాగనే ఇక్కడే కాకుండా నేను మారుమూల గ్రామాల నుంచి ఆల్ ఓవర్ ది అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఆ విధంగా చేసేవాడిని. ఇలా కాకుండా నేను ఈ దంత వైద్యంలో వచ్చిన అత్యంత ఆధునిక పరికరాలు టెక్నిక్స్ గురించి చాలా రెగ్యులర్గా అట్ నేషనల్ కాన్ఫరెన్సెస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కూడా వెళ్ళి అక్కడ నేర్చుకున్నవి తెలిసినవి ఐ యూస్ టు ఇంట్రడ్యూస్ ఇన్ టు దిస్ వన్. ఇన్ దిస్ రెస్పెక్ట్ నేను ముఖ్యంగా చెప్పాలి మన రాష్ట్రానికి అంటే మన కాంపోజిట్ రాష్ట్రానికి అప్పుడు డివైడ్ కాలే కదా. నేను ఫస్ట్ టైం ఐ ఇంట్రడ్యూస్ లేజర్ డెంటిస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడ్ ద ప్రజెంట్ తెలంగాణ. లేజర్ కిరణాలు ప్రసరింపజేసి పంటికి సంబంధించిన జబ్బులు ముఖ్యంగా చెవులకు సంబంధించిన జబ్బులకు చెడు వాసన వస్తే దానికి సరే జబ్బులకు రూట్ కెనాల్ సర్జికల్ ప్రొసీజర్ లేజర్ కిరణాల ద్వారా పేషెంట్కి ఎటువంటి నొప్పి ఇబ్బంది లేకుండా తర్వాత మనకు అనెస్థీషియా ఇవ్వకుండా కూడా పంటి జబ్బులు నయం చేయొచ్చు లేజర్ డెంటిస్ట్ అని వే బ్యాక్ ఇన్ 1983లో నేను ఇంట్రడ్యూస్ చేశాను. అప్పుడు మన రాష్ట్రంలో ఎవరి దగ్గర ఎక్విప్మెంట్ లేదు, తర్వాత అలా చేయొచ్చు అన్న సంగతి కూడా తెలియదు. వెన్ ఈ డెంటిస్ట్ డస్ నో బికాజ్ ఐ యూస్ టు అటెండ్ యూఎస్లో లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొని. సెకండ్లీ అనదర్ ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ విచ్ ఐ యూజ్డ్ ఈజ్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ. కాస్మెటిక్ డెంటిస్ట్ అంటే అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చులో మనం దాన్ని ఈ కలర్ టీత్ ఏమంటే పసుపచ్చ పళ్ళు ఉంటాయి, నల్లగా కొంతమంది సిగరెట్ తాగే వాళ్ళకు, కిల్లి తినే వాళ్ళకు, పాను తినే వాళ్ళకు వాళ్ళ కలర్ మారిపోయి వాళ్ళు నవ్వడానికి సిగ్గుపడడం ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకు పళ్ళను మళ్ళీ పూర్వం అంటే ద ఓల్డ్ దాని మాదిరిగా నార్మల్గా చేయడానికి ఈ కాస్మెటిక్ డెంటిస్ట్ తోడ్పడుతుంది. అండ్ మైనర్ కరెక్షన్స్ అంటే పంటి మధ్యలో గ్యాప్స్ అంటే పంటి రొటేషన్ అయి ఉంటే వంకర తింగ తిరుగుతుంటే వాటిని కూడా మనము ఈ కాస్మెటిక్ డెంటిస్ట్రీ ద్వారా మనం సరి చేయవచ్చని అతి తక్కువ 1 or 2 సిట్టింగ్స్ లో మనం దాని పళ్ళను సరి చేయడానికి వీలవుతుంది. గ్యాప్స్ ను డిస్కలర్ టీత్ ను తర్వాత కొన్నిటికి ఆర్థో ట్రీట్మెంట్ అంటాం. ఆర్థో అంటే క్లిప్స్ వేయకుండానే దీని ద్వారా చేయడానికి వీలవుతుంటాం. సో ఈ విధంగా రెండవది ఫస్ట్ డెంటల్ లేజర్, సెకండ్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ బికాజ్ ఐ డిడ్ ఫెలో ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కాస్మెటిక్ డెంటిస్ట్ నుంచి న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి నేను ఫెలోషిప్ చేశాను. ద థర్డ్ థింగ్ వే బ్యాక్ ఇన్ 1990లో డెంటల్ ఇంప్లాంట్స్, ఈ మధ్య మీరు అందరు డెంటల్ ఇంప్లాంట్స్ అని వింటుంటారు. అది అప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి మన జూబ్లీ హిల్స్లోని అపోలో హాస్పిటల్ వచ్చే ఆ ఇంప్లాంట్ ఫస్ట్ ఇంప్లాంట్ ఇన్ అవర్ స్టేట్ వాజ్ ప్లేస్డ్ ఇన్ వే బ్యాక్ ఇన్ 1990 విత్ మై గురు ఆర్ మై ప్రొఫెసర్ బై నేమ్ ఎఫ్డి మిర్జా ఫ్రమ్ బాంబే. సో ఆ విధంగా ఏదైనా పన్ను ఊడిపోయినప్పుడు లేక మొత్తం పళ్ళు ఊడిపోయినప్పుడు తీసి పెట్టే పళ్ళు కాకుండా ఫిక్స్డ్ దంతాలు పర్మనెంట్ టీత్ను మనం చేయొచ్చు ఇంప్లాంట్ పెట్టి అనే సంగతి
ఆ రోజుల్లో అప్పుడు 1990లో ఫస్ట్ టైం ఐ బ్రాడ్ దిస్. అండ్ ఈ ఇంప్లాంట్ డెంటల్ ఏంటంటే ఒక్క పన్ను కానీ మొత్తం పళ్ళు పోయినా కానీ సొంత పళ్ళ మాదిరిగా ఇంప్లాంట్ పెట్టిన తర్వాత వాళ్ళు పేషెంట్స్ సొంతగా వాటిని పెట్టుకొని దే కెన్ బి హ్యాపీ. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ తన సొంత న్యాచురల్ టీత్ మాదిరి వర్క్ చేస్తాయి. దే ఆర్ కాల్డ్ డెంటల్ ఇంప్లాంట్స్. ఫుల్ మంత్ డెంటల్ రీహాబిలిటేషన్ నేను అప్పుడు చేశాను. సో దిస్ ఈజ్ వాట్ 3 things which I introduced way back in 3 decades, 4 decades back. ఈ మధ్యలో నేను ఈ మీడియా ద్వారా వాళ్ళకి చెప్పడం వలన పేషెంట్లు జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. అందరూ ధైర్యంగా డాక్టర్ దగ్గర రావడం భయపడకుండా, నా దగ్గరికి అని కాదు, మొత్తం డెంటల్ ప్రొఫెషన్లో వాళ్ళు రావడము, పళ్ళ ట్రీట్మెంట్ చేయించుకోవడము, దానికి సంబంధించిన క్రెడిట్ నేను తీసుకోవడము నాకు చాలా చాలా సంతోషం ఇదిగా ఉంటుంది అన్నమాట. ఇది కాకుండా ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు టు బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్. మై స్పెషాలిటీ ఇట్ ఈస్ కాల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది IPS అంటే ఇండియన్ ప్రాస్థోడాంటిక్ సొసైటీకి మన సౌత్లో ఐఎమ్ ది ఫస్ట్ డెంటల్ సర్జన్ ఆర్ ప్రాస్థోడాంటిస్ట్ బికమ్ ఎ థింగ్. అదేవిధంగా డెంటల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అప్పుడు మీ స్టార్టెడ్ ఇట్ ఈస్ కాల్డ్ డెంటల్ వింగ్ ఆఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉండేది. ఆ తర్వాత ఇట్ హెస్ బికమ్ ఏ ఇండిపెండెంట్ కాలేజ్, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్ అయింది. అక్కడ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి దెన్ ప్రొఫెసర్గా ఉండి ఐ టుక్ లిటిల్ వాలంటరీ రిటైర్మెంట్. దెన్ ఐ బికమ్ ఏ డీన్ ఆఫ్ ఏ ఆర్మీ డెంటల్ కాలేజ్ సికింద్రాబాద్లో కొంతకాలం పనిచేశాను. అదే కాకుండా యాజ్ అన్ ఎగ్జామినర్ టు వేరియస్ డెంటల్ కాలేజెస్ ఇన్ ఇండియా, కలకత్తా, బాంబే, లక్నో, చండీగఢ్, నార్త్లో, బెంగళూరు, చెన్నై, ఇవన్నిటి ప్లేసెస్ కూడా నేను ఎగ్జామినర్గా వెళ్ళాను. బోత్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. నాకు సంతృప్తి కలిసి ఏంటంటే నేను ఈ చేసేసరికి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో దే వాంట్ స్క్రూటినీ చేసి ఐ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ ఆనరరీ కన్సల్టెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆఫ్ కోర్స్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్. సో విత్ ఎ స్పెషల్ జీవో విత్ స్ట్రిక్ట్ అంటే స్క్రూటినీ చేసి హూ ఇస్ ద బెస్ట్ అని చెప్పి లాస్ట్ 25 years నుంచి ఐఎమ్ ఆనరరీ డెంటల్ సర్జన్ టు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటికి కొనసాగుతున్నాను ఆ విధంగా. ఈ విధంగా అలా కాకుండా నేను ఐ కండక్టెడ్ మెనీ మన స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఐ అటెండెడ్ సమ్ వర్క్ షాప్స్, సెమినార్స్ అండ్ ఐ గివెన్ సమ్ లెక్చర్స్ అండ్ మై టెక్నాలజీ. ముఖ్యంగా ఈ పసుపచ్చ పళ్ళు, దాన్ని మేము మా భాషలో, మా పరిభాషలో ఫ్లోరోసిస్ అంటారు. ముఖ్యంగా మన తెలంగాణలో ఈ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఈ పసుపచ్చ పళ్ళు బికాజ్ ఆఫ్ వాటర్ కాంటెంట్లో ఈ ఫ్లోరిన్ కాంటెంట్ ఎక్కువ ఉండడం వలన నల్గొండ జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో అంటే అక్కడేమో అనంతపూర్, ప్రకాశం డిస్ట్రిక్ట్లో, తెలంగాణలో నల్గొండ నుండి చాలా పసుపచ్చ పళ్ళు. దేని మీద నేను ఒక అధ్యయనం అంటే స్టడీ చేసి ప్రివెంట్ దిస్ ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అంటే పసుపచ్చ పళ్ళు. ఇది నాట్ ఓన్లీ టీత్, ఇట్ ఎఫెక్ట్స్ ద బోన్స్, బాడీ బోన్స్ కూడా. బో లెగ్స్ అంటాం దాన్ని, బో హ్యాండ్స్ అంటారు. So I presented a paper to the government. So still they are working and they protected water supply చేయడానికి ఇంకా కంప్లీట్ కాలేదా ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా నేను సోషల్ సర్వీస్లో వి గాట్ ఏ ట్రస్ట్, డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ ట్రస్ట్ చేసి చారిటబుల్ వర్క్. ముఖ్యంగా ఇంత ఉన్నా కానీ ఈ దంత వైద్యం ఇప్పటికి కూడా పెద్ద సిటీలోనే అవైలబుల్ ఉంది కానీ ఇంకా గ్రామాల్లో చిన్న ప్లేసెస్లో లేదు. ఇప్పటికి కూడా ఇంకా గవర్నమెంట్ ఎంతో చేయాల్సి ఉంటుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఈ పేయింగ్ కెపాసిటీ అని ఉండడం వలన వాళ్ళు అక్కడ పోకుండా సిటీలోనే పెద్ద పట్టణాల్లోనే సెటిల్ అవుతున్నారు. దాని గురించి నేను ఒక స్పెషల్ అంబులెన్స్ వ్యాన్ తీసుకొని చాలా రెగ్యులర్గా మాకు ఒక డెంటల్ టీమ్ ఉంది, గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ టీము. చిన్న ప్లేసెస్ పోయి విలేజ్లో తండాలో, లంబాడాస్ ఉన్న తండాలో పోయి డెంటల్ చెకప్ చేయడము, అక్కడనే డెంటల్ ట్రీట్మెంట్ ఎంత వీలైతే చేయడము. తర్వాత అక్కడ కానిది ఇక్కడ మా హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్లో we got around 7 dental hospital, గౌడ్స్ డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ పిలుచుకొని అఫోర్డబిలిటీ లేని వాళ్ళకు ఫ్రీ డెంటల్ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాము. అది లాస్ట్ 20 years నుంచి చేస్తున్నాను. అదే కాకుండా ఈవెన్ ఇది విత్ ఇన్ ద సిటీ ఈ స్లమ్స్ ఏరియాలలో చేయడము,
అది కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో, నాట్ ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూళ్ళలో డెంటల్ క్యాంప్స్ నిర్వర్తించి అక్కడ మనం ట్రీట్మెంటు అవేర్నెస్ తీసుకురావడము చేయడం జరుగుతుందన్నమాట. సో దట్ ఆల్సో గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ మై. సో మా ఫ్యామిలీకి వస్తే ఐఎమ్ టోటల్లీ కన్విన్స్డ్. నేను అప్పుడు ఆ రోజులో నేను ఎందుకు దంత వైద్యునైనా ఇంతమంది ఐశ్వర్య ఇంకో సంవత్సరం కష్టపడి నేను ఎంబీబీఎస్ జాయిన్ అయింది అయినాను. కానీ ఇప్పుడు ఐఎమ్ సో కమిటెడ్. సో దీనికి డెంటల్లో నేను కాకుండా మా ఫ్యామిలీలో మై సన్ అండ్ డాటర్, అలాగే మై సన్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా ఆల్సో డెంటిస్ట్. దే ఆర్ ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, దే ఆర్ ఆల్ ప్రొఫెసర్స్ ఇన్ వేరియస్ dental colleges and they are running 7 branches in the city. So I am so much committed, convolved. I know the dentist. అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక మీకు చెప్పుకోవాల్సిందంటే, నన్ను నా ఓన్ క్లాస్మేట్స్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎలా అవహేళన చేశారో, ఎందుకురా డెంటిస్ట్ నువ్వు రా, లేకపోతే ఏదో డిగ్రీ కోర్స్ చదివిన వాళ్ళే. ముఖ్యంగా నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు, ఈజ్ వెరీ వెల్ నోన్ కార్డియాలజిస్ట్. వాడు అన్నాడు, ఇప్పుడు నేను డెంటిస్ట్ చేయవచ్చా అని అడిగాడు. ఆఫ్టర్ ఈ బికమ్ ఏ డిఎం కార్డియాలజీ అయిన తర్వాత, బికాజ్ నన్ను చూడడము, ద వే ఐ ఎంజాయింగ్ అండ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ మైండ్ చూసి ఐ వాంట్ టు ఆల్సో డూ డెంటిస్టీ అని. అంటే అంత ద మెడికల్ పర్సన్ ఆల్సో వాంట్స్ టు డూ డెంటిస్టీ నౌ. మా చిల్డ్రన్ ఐ కుడ్ అఫోర్డ్ టు గెట్ దెమ్, దే కుడ్ హావ్ గాట్ ఇట్, బట్ దే ఆర్ ఆల్ సెడ్ no, we want to become a dentist and they are doing well. I am very happy about it. ఇది కాకుండా కొన్ని చారిటబుల్ ఇన్స్టిట్యూషన్గా we adopted a village by name బాకారం జాగీర్ అని, ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న దగ్గర ఒక విలేజ్ అడాప్ట్ చేసుకొని, దానిని మేము మా మిస్సెస్ శ్రీమతి విజయలక్ష్మి, ఆమె ఇస్ వెరీ కీన్. సో అక్కడ టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ ది విలేజ్ చేసి, అంటే గ్రీనరీ అనుకోండి, లేకపోతే క్లీన్లీనెస్, ఎంప్లాయ్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ దాని గురించి చేసి, ఈ స్వచ్ఛ క్లీన్లీనెస్ వలన దానికి ఆ విలేజ్ అడాప్ట్కు దట్ ఈస్ బికమ్ ఏ బెస్ట్ విలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఇంక్లూడింగ్ అప్పుడు డివైడ్ కాకముందు. సో దట్ గాట్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది. ద విలేజ్ విచ్ ఐ అడాప్టెడ్, దట్ ఈస్ నేమ్ ఆఫ్ ద విలేజ్ ఈజ్ బాకారం జాగీర్ విలేజ్, విచ్ ఇస్ నియరర్ టు ది మన చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర. అక్కడ మొక్కలు నాటడము, లైబ్రరీ పెట్టాము, స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషన్కు డొనేట్ చేయడము, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్. అది కాకుండా టైలరింగ్ ఫర్ ఉమెన్స్కు, దే షుడ్ బి డిపెండెంట్, అంటే ఇండిపెండెంట్ ఉండాలని టైలరింగ్ మెషిన్స్ డొనేట్ చేయడము. అది కాకుండా ఈ హైజీన్ లేడీస్లో తీసుకురావడానికి ఈ శానిటైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అరౌండ్ 5 lakhs లాగా పెట్టి వాళ్ళే తయారు చేయడము. కాస్ట్ చుట్టుపక్కల విలేజ్కి అమ్మడానికి శానిటైజర్స్ కూడా మేము దానిలో తయారు చేసాము, మెషిన్ ప్లాంట్ పెట్టి చేసాము. సో ఆ విలేజ్కు అరౌండ్ 35 to 40 lakhs స్పెండ్ చేసి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ విలేజ్ విచ్ గాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అక్కడ ఆ విలేజ్ అవార్డు రావడం జరిగింది. బెస్ట్ లిటరసీ, 100% లిటరసీ ఆఫ్ దట్ విలేజ్లో వచ్చింది. అది మాకు చాలా సంతృప్తి, సంతోషం ఉంది. ముఖ్యంగా ఆ విషయంలో మా వైఫ్ నాకు బాగా తోడ్పడి చేసింది. ఇప్పటికీ మేము రెగ్యులర్గా నాట్ ఓన్లీ డెంటల్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, అవేర్నెస్ చేయడము, పిల్లలకు డెంటల్ చెకప్ చేయడము చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఫార్ట్నైట్ పోయి చేయడము, వాళ్ళకు ఈ క్లీన్లీనెస్ సంబంధించింది ఇవన్నీ మేము చేపించుకుంటూ చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా గాడ్ వాజ్ కైండ్ టు మీ అండ్ వీఆర్ ఆల్సో డూయింగ్ చారిటబుల్ అండ్ వీ హ్యాడ్ సమ్ నేమ్ ఎస్టాబ్లిష్ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఐ హావ్ డన్, స్టిల్ ఐ వాంటెడ్ టు డూ మోర్. చూపిస్తుంటే ముఖ్యంగా లాస్ట్ 50 years ప్రాక్టీస్లో సమ్ వెరీ డిఫికల్ట్ కేసెస్ రావడం జరిగింది. డిఫికల్ట్ అంటే ముఖ్యంగా ఈ కంజెనిటల్ డిఫార్మిటీస్, అంటే క్లెఫ్ట్ ప్యాలెట్, అంగిలి పైన రంధ్రం ఉంటుంది, అది జెనెటికల్గా వస్తుంది. అది విత్ ది హెల్ప్ ఆఫ్ మై స్పెషలిస్ట్, మై ఓరల్ సర్జన్ అంటాం, అతను చేసి అది కరెక్షన్ చేయడము. అలా కాకుండా ఈవెన్ డిఫికల్ట్ కేసు అంటే ఆర్థోగ్నాటిక్ సర్జరీ, అంటే ఎత్తు పలను, ఎగుడు దిగుడు పలను సర్జికల్గా
శస్త్రచికిత్సలో కరెక్ట్ చేయడం అనేది. అది ఓవర్ నైట్ వన్ సిట్టింగ్లో యూ కెన్ సీ ది సీ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఫేస్. అలా చేయడము. దాని తర్వాత ఎన్నోసార్లు ఒకసారి ఏంటంటే ఈ సిగరెట్ తాగడము, తర్వాత గుట్కా తాగడం వలన, తర్వాత ఈ ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ వచ్చిన కేసులు కూడా చాలా డిటెక్ట్ చేసే జరిగింది. ఆ కాంప్లికేటెడ్ కేసులో అఫ్కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ క్యాన్సర్ సర్జన్ వీ హ్యావ్ డన్ సమ్ సర్జికల్ కరెక్షన్ చేసి ఎర్లీ డయాగ్నోసిస్ ప్రాథమిక దశలో చేయడం వలన వాళ్ళ కొంతమంది ప్రాణాలు కాపాడవలసిందో అవసరం చేయగలిగాము. సో అది అగైన్ అనదర్ సాటిస్ఫాక్షన్. మీరు క్వశ్చన్ ఏంటంటే మీరు ఎక్కువ డిఫికల్ట్ కేసెస్ ఏం ట్రీట్మెంట్ చేశారు, ఎలా చేశారు అని అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పాను కదా, ఈ జా సర్జరీ, జా అంటే కింది దవడ పై దవడ సర్జరీ ద్వారా పళ్ళను సరిచేయడం ఒకటి. అలాగే ఈ మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ కేసెస్ కూడా మనం చాలా ట్రీట్ చేయడం, ట్రీటే కాకుండా డయాగ్నోజ్ చేయడం, ఎర్లీ డయాగ్నోలో వాళ్ళకు ఇది కాదు. ముఖ్యంగా ఏమంటే వయసు మళ్ళిన తర్వాత ఆఫ్టర్ 50-60 ఇయర్ తర్వాత పళ్ళు అరగడం అనేది సహజం. సో మనకు ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ వలన చిల్డ్రన్గా మామూలుగా పేషెంట్స్ నెగ్లెక్ట్ అంతే ఏముంది లేదు. ఆ పళ్ళు రాపిడికి ఈ నాలుకమే కట్ చేయడము, చీక్ తర్వాత టంగ్ బాగా రాసుకొని పోయి రాపిడి వలన అక్కడ పుండయి దానికి క్యాన్సర్ వస్తుంది. సో దాన్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే మనము ఆ పళ్ళని తీసేయడం కానీ లేకపోతే దాన్ని ఆ పళ్ళను రూట్ కెనాల్ చేసి క్యాప్ ఇవ్వడం వలన ఆ గాయాన్ని మాన్పించడానికి వీలవుతుంది. ఆ గాయం అలా ఉంటే ఇట్ మే టర్న్ ఇంటూ క్యాన్సర్. సో ఆ విధంగా చాలా కేసెస్ నా ప్రాక్టీస్లో జీవితంలో ఉన్న ప్రాక్టీస్లో చేయగలిగాము. మీరు డిఫికల్ట్ కేసు అంటే ఇది ఒకటేమో క్యాన్సర్ కేసు, ఒకటేమో ఈ ముఖ్యంగా ఈ ఎగుడు దిగుడు పళ్ళకు సర్జికల్ కరెక్షన్ చేసి వన్ సిట్టింగ్లోనే పళ్ళని సరిచేయడం అనేది చేయగలిగాము. సో దట్ గివ్స్ ఏ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్, ప్లెజర్ ఫర్ మీ. ఈ మా 50 సంవత్సరాలు అర్ధ శతాబ్దం దాంట్లో చేయగలిగాను. అవునండి, ఎస్ సార్. ఇక్కడ అవార్డ్స్ లోపల ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకుందంటే ఐ గోట్ లాట్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అవార్డ్స్ కూడా వచ్చినాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన ఏంటంటే ఐ హావ్ బికమ్ అవార్డెడ్ విత్ ది మహాత్మా గాంధీ, తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అవార్డ్స్. అలా కాకుండా మన రాష్ట్రం నుంచి ఉగాది పురస్కారాలని రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. ఒక్కసారి కదా 2 సార్లు నాకు ఉగాది పురస్కారం అని వచ్చింది. ఇది కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చిన ఫెలోషిప్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోదగింది అందులో ఫెలో ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్. అది రేర్. ఐఎమ్ ది 6th పర్సన్ ఇన్ ఇండియా టు రిసీవ్ దట్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కోలో అవార్డు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఈ మధ్యలో అంటే ఇట్ వాజ్ 3 years బ్యాక్ 100 హెల్త్ ప్రొఫెషనల్స్ దాంట్లో ఫ్రమ్ ద గ్లోబ్ ఇంటర్నల్ అంతర్జాతీయంగా 100% సెలెక్ట్ చేశారు. ద బెస్ట్ హెల్త్ ప్రొఫెషనల్ అంటే డాక్టర్. అప్పుడు ఫ్రమ్ కేంబ్రిడ్జ్ ఆఫ్ లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు కండక్ట్ చేసి ఐఎమ్ ది ఓన్లీ డాక్టర్, not dental, only doctor from India been selected and award was given in Boston, USA. So that is atyanta mukhyamainadi and I feel happy and proud also endukante I am only doctor, not only dental surgeon kakunda only doctor from India got selected for Antarjatiya award. Adage again I am fellow of the College of Prosthodontics and ICD, fellow of International College of Dentists and fellow of the American Dental Association. Alage BDA, British Dental Association from UK, fellow, and also speciality like a
ఫెలో ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ది కాస్మెటిక్ డెంటిస్ట్రీ. నేను కాస్మెటిక్ డెంటిస్ట్లో అగైన్ ఐఎమ్ ది థర్డ్ పర్సన్ ఇన్ ఇండియా ఆ రోజుల్లో టు బికమ్ ది ఫెలో ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ కాస్మెటిక్ డెంటిస్ట్ కావడము. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ చాలా స్టేట్ లోపల బెస్ట్ డెంటల్ సర్జన్ ఈవెన్ ఫ్రమ్ యువర్ ఛానల్ రీసెంట్లీ ఈవెన్ ఇది మా కమ్యూనిటీ వాళ్ళు కూడా గౌడ రత్న అని ఇచ్చారు. సో M.Team చెప్పాను ఇందిరాగాంధీ అండ్ క్వైట్ అమెరికన్ బయోలాజికల్ దేంట్లో బయోగ్రఫికల్ దాంట్లో కూడా అసోసియేషన్ ద్వారా కూడా నాకు వచ్చినాయి. సో I received quite many అందులో ఈవెన్ నౌ ఐఎమ్ కొన్ని అవార్డ్స్ లైక్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ప్రాస్థెడాంటిక్స్ కనుకోండి అండ్ ఈవెన్ ఫ్రమ్ ఆర్థోగ్నాటిక్ సర్జరీ కాకుండా ఏది ఈ జాయింట్లకు సంబంధించింది ఏది టెంపరోమాండిబుల్ జాయింట్ అంటారు దానికి కూడా నాకు ఫ్రమ్ జపాన్కి వెళ్ళి రావడం వచ్చినాయి. సో ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఐ వుడ్ క్వైట్ ఎ ఫ్యూ మెనీ నేషనల్ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్లో మీకు చెప్పాను ఇంతకుముందు. ఎస్ దట్స్ అ వెరీ యాప్ట్ క్వశ్చన్ యూ ఆల్సో హ్యావ్ ఫర్గాట్ అబౌట్ ఇట్. నేను మీకు చెప్పాను ఇంతకుముందు నేను బిగినింగ్లో డెంటల్లో వచ్చినప్పుడు ఈ డెంటల్ అవేర్నెస్ తీసుకురావడానికి ముఖ్యంగా నేను ఈ మీడియా యూ పీపుల్ హెల్ప్డ్ మీ లాట్ బికాజ్ అవేర్నెస్ తీసుకురావడానికి రెగ్యులర్ ఇంటర్వ్యూస్ ఇన్ టీవీలో చెప్పాను. ఆ రోజుల్లో ఓన్లీ దూరదర్శన్ వాజ్ ద ఓన్లీ వన్ త్రూ లట్ ఆఫ్ మీడియా బోత్ ఆల్ ద మీడియాస్ అంటే పేపర్స్లో తెలుగు హిందీ ఉర్దూలో కూడా నేను ఇచ్చాను. ఈ బుక్స్ నేను 9 బుక్స్ అరౌండ్ 5 లాంగ్వేజ్లో ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ హిందీ అండ్ తమిళ్ ఈ రాయడానికి. అందులో బుక్స్ ఏంటిదంటే డెంటల్ అవేర్నెస్ అంటే మీకు డెంటల్లో పళ్ళు తీయడమే పళ్ళు పెట్టడం కాకుండా పళ్ళు తీయకుండా మనం ఎన్నో రకాల ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి. దానికి ప్రివెంటివ్ మెజర్స్ పంటి జబ్బులు రాకుండా ఏవి మీరు పాటించాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, పంటి నొప్పి లేనప్పుడు కూడా మీరు డెంటల్ డాక్టర్ దగ్గర పోయి మీ క్లీనింగ్ స్కేలింగ్ చేసుకుంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇంగ్లీష్లో 4 బుక్స్ రాశాను. అలాగే తెలుగులో మీ చిరునవ్వును సరిదిద్దుకోండి అని, హిందీలో ముస్కురాహట్ అని అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ APJ అబ్దుల్ కలాం నా ఉర్దూ బుక్ను ఆయన రిలీజ్ చేశాడు. అలాగే తమిళ్లో నేను రాశాను. అప్పుడు మన ఈ రీసెంట్గా పాస్డ్ అవే రోషయ్య గారు దాన్ని తమిళనాడులో అక్కడ రాజ్ భవన్లో రిలీజ్ చేశారు. అదేవిధంగా మనం ఇక్కడ మన రాజ్ భవన్లో హైదరాబాద్లో నా బుక్స్ అన్నీ రిలీజ్ బై ది గవర్నర్స్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నర్స్ ఆఫ్ అవర్ స్టేట్ ఇన్ దర్బార్ హాల్ ఇన్ హైదరాబాద్. అండ్ బుక్స్ రాయడానికి మెయిన్ కారణం అంటే టు బ్రింగ్ అబౌట్ అవేర్నెస్ అమంగ్స్ట్ కామన్ పీపుల్ జనరల్ పబ్లిక్లో దంతవైద్యంలో ఉంది. దంతవైద్యం చేయకపోతే ఇదేమవుతాయి. ఇది నాట్ ఓన్లీ దంతాలకు సంబంధించిందే కాక ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పండి దీన్ని డెంటల్ ట్రీట్మెంట్లో అంటే ముఖ్యంగా ఈ గమ్స్ ట్రీట్మెంట్ కాకపోతే వేరే వ్యాధులు ఇప్పుడు ఆర్థరైటిస్, ఐ ప్రాబ్లం, నోస్ ప్రాబ్లం, లివర్, హార్ట్ ప్రాబ్లము ఇవన్నీ వస్తాయి. వాట్ వి కాల్ ఓరల్ సెప్సిస్ అంటాం. నోట్లో దుర్వాసన ఉండడం వల్ల కడుపులోకి పోయి వైటల్ ఆర్గాన్స్ను మనము ఎఫెక్ట్ చేస్తాయి. అది చాలా ముఖ్యం అవేర్నెస్. ఈరోజు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ నాట్ అవేర్ ఏదో పంటి నొప్పి వస్తుంది ట్రీట్మెంట్ తీసుకుని కానీ దాన్ని అలా నెగ్లెక్ట్ చేయడం వలన కడుపులో పోయేసి అది హెల్త్ అంతా డ్యామేజ్ చేస్తుంది అనేది. మెయిన్లీ ది వైటల్ ఆర్గన్స్ లైక్ లంగ్స్, హార్ట్, కిడ్నీ, జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది చాలామందికి తెలియదు. ఈ బుక్స్లో నేను రాసిన బుక్స్లలో హౌ ఇట్ హెల్ప్స్ బై డూయింగ్ ఎ ప్రివెంటివ్ మెజర్స్ సమ్ వాట్ వి కాల్ గోల్డెన్ రూల్స్ అంటాం దాన్ని. డైలీ బ్రష్ చేసుకోకపోవడం, నైట్ బ్రషింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. తర్వాత ఇట్ ఇస్ నాట్ ఓన్లీ బ్రషింగ్, ఫ్లాసింగ్ అంటే దారంతో ఫ్లాస్ చేస్తే ఆహారము పంటి మధ్యలో ఇరుక్కుపోయిన ఆహారం ముక్కలు నాన్ వెజిటేరియన్ ఉన్నా కానీ అవి మనకు మంచిగా తీయడానికి వీలవుతుంది. ఈ మధ్యలో మెకానికల్ బ్రషెస్ కూడా వచ్చాయి మార్కెట్లో. అవి దే డెఫినెట్లీ డూ బెటర్ దాన్ మాన్యువల్ క్లీనింగ్ అంటే హ్యాండ్ చేతితో కాకుండా తీయడం కూడా. అదే కాకుండా మన పంటి నొప్పి వచ్చినప్పుడే దంత వైద్యుని సంప్రదించకుండా
మీరు రెగ్యులర్గా రొటీన్గా ఎవ్రీ 6 months కానీ ఎవ్రీ ఇయర్లీ డెంటల్ చెకప్ చేయడం వలన పంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. సో ఈ బుక్స్లో చాలా వివరంగా చేశాను. సో ఆల్ లాంగ్వేజెస్లో చేశాను. బాగా వచ్చింది. పర్పస్ మీరు అడిగిన దానికి ఏంటంటే టు బ్రింగ్ అబౌట్ అవేర్నెస్ గురించి నేను ఈ బుక్స్ రాయడానికి కారణం అది. ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ వే బ్యాక్ ఇన్ 1967. అప్పుడు దంత వైద్యులో అవేర్నెస్ అనుకోండి వాళ్ళకి సంబంధించిన ఆల్మోస్ట్ యూ కెన్ సే జీరో. అప్పుడున్న పరికరాలు పద్ధతులు కూడా అవుట్డేటెడ్ ఉండే, అంటే ఓల్డ్ ఉండే, ఆ టైంలో అంతే ఉండేది. కానీ ఇప్పుడు అప్పటి నుంచి ఈ రోజు ఉంటే రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి. సో పరికరాలు డెంటల్ ఎక్విప్మెంట్ అనుకోండి, డెంటల్ టెక్నిక్స్ ద్వారా అంటే ఇట్ ఈస్ ఎనీ ఫీల్డ్, వెదర్ ఇట్ ఇస్ మెడికల్ ఫీల్డ్లో ఈవెన్ ఈఎన్టీ సర్జికల్, ఇప్పుడు రోబో దాని తర్వాత సర్జరీ చేస్తున్నాం. ఆ విధంగానే డెంటల్లో కూడా చాలా అధునాతనమైన పరికరాలు పద్ధతులు వచ్చి రావడం వలన మనము పంటికి సంబంధించిన వ్యాధులు కానీ పళ్ళ కరెక్షన్ కానీ కావాలంటే మనం చాలా అతి స్పెషలిస్ట్ అఫ్కోర్స్ సునాయాసంగా చేయొచ్చు అనేది ఒకటి తీసుకొని వచ్చినాం. సో అప్పటికిప్పటికీ దెర్ ఈస్ ఎ సీ ఆఫ్ చేంజెస్ హ్యాపెన్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ అవేర్నెస్ ఆల్సో హెస్ కమ్. పేషెంట్ వాళ్ళు ఏం లేకుండా కానీ దే ఆర్ కమ్మింగ్ ఆఫ్ లేట్. మన వెస్టర్న్ యూరోప్లో, అమెరికాలో, అక్కడ వెస్ట్లో వాళ్ళు దే రొటీన్గా పోతే అవేర్నెస్ ఉంది, వాళ్ళు వెళ్తుంటారు రికప్చర్. మన దగ్గర ఇంకా రావాల్సిన అవసరం ఇంకా ఉంది. ఇప్పటికి చాలా వచ్చింది. మేము 50 సంవత్సరాల కింద ప్రాక్టీస్ చేసినప్పుడు ఇప్పటికీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. కానీ ఇంకా ఎంతో రావాలి. ముఖ్యంగా నా సందేశము, సలహా, అడ్వైజ్ ఏంటంటే మనం రూరల్ ఏరియా, గ్రామాల్లో ఇంకా దంత వైద్యం సంబంధించిన అవగాహన లేదు, ఇంకా తీసుకురావడము. అది గవర్నమెంట్ ద్వారా కొన్ని వాళ్ళు తాలూకా లెవెల్లో స్టార్ట్ చేశారు, కానీ ఇంకా చిన్న ప్లేసెస్ పోయేసి ఇప్పుడు మొబైల్ డెంటల్ క్యాంప్స్ పెట్టి గవర్నమెంట్ ద్వారా చేస్తే మనం ఇది ఓన్లీ మన టీత్ను అందంగా చేయడం కాకుండా దంత వైద్యులు వాటిని చేయడం వలన వేరే వ్యాధులు రాకుండా కూడా మనం కాపాడడానికి వీలవుతుంది. యూ షుడ్ ఎంకరేజ్. అఫ్కోర్స్ ఇది ఒకరు గౌడ్ చేయడం వల్ల ఒక్కరు కాకుండా మీరు గవర్నమెంట్ సంస్థలు వాళ్ళు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు ఆల్ క్వాలిఫైడ్ చేయొచ్చు, కానీ ఏంటంటే నా అడ్వైజ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా పెద్ద సిటీలో, పట్టణాల్లో అవుతుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది డాక్టర్స్ సెట్టింగ్ అప్ దేర్ ప్రాక్టీసెస్. మై అడ్వైస్ టు యంగర్ జనరేషన్ ఈజ్, they should go to small towns. They will be happy because there is a wrong thing. అక్కడ వాళ్ళు పేయింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, ఫీజు రాదు, జీతం ఉంటుంది. కాబట్టి పెద్ద పట్టణం కాకుండా అండ్ ది రికగ్నిషన్ యూ గెట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మన స్మాల్ టౌన్స్లో, స్మాల్ విలేజెస్లో పోయి ప్రాక్టీస్ పెడితే యూ విల్ నాట్ బీ అన్హ్యాపీ, యూ విల్ బీ డెఫినెట్లీ హ్యాపీ బై డూయింగ్. అండ్ అఫ్ కోర్స్ ఒక సంతృప్తి కూడా ఉంటుంది అక్కడ వాళ్ళకు సేవ చేయడం. అంటే దంతవైద్యం ద్వారా చేస్తుంటే వాళ్ళ గ్రాటిట్యూడ్, దే ఆర్ ఇన్నసెంట్ పీపుల్, దే గివ్ లవ్ అండ్ బికాజ్ నేను రెగ్యులర్ క్యాంప్స్ అవి కండక్ట్ చేయడం చూసిన వాళ్ళు చాలా సంతోషంగా ఇస్తుంటారు. సో మై అడ్వైజ్ ఈజ్ దట్ ఈ యువతరాన్ని, ఈ న్యూ జనరేషన్ ఆఫ్ డెంటల్ సర్జన్స్కు దే షుడ్ గో అండ్ సెటప్ ఇన్ ద స్మాల్ టౌన్స్ చేస్తే దే విల్ నాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ది ఇన్కమ్, దే విల్ డెఫినెట్లీ విల్ బి హ్యాపీ. ఇక్కడ ఈ కాంపిటీషన్లో నేను హైదరాబాద్లోనే ప్రాక్టీస్ పెట్టాలి అంటే చాలామంది, యూ మే నాట్ బి అవేర్, మెనీ క్లినిక్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ because they are not able to meet the rent of the clinics. ఇప్పుడు ఇవాళ రేపు డెంటల్ క్లినిక్ అంటే ఏదో మనం కొన్ని వేలల్లో మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం, కొన్ని లక్షల రూపాయలు కావాలి రెంట్ అనుకోండి, ఎక్విప్మెంట్ అనుకోండి చేయడం.
మీకు ఇంత రెంట్ విలేజ్ స్మాల్ టౌన్స్లో ఉండదు. అండ్ యూ విల్ డెఫినెట్లీ బీ హ్యాపీ ప్రాక్టీస్ ఓపెనింగ్ ద డెంటల్ క్లినిక్స్ ఇన్ స్మాల్ ప్లేసెస్. అట్ ద గవర్నమెంట్ లెవెల్ కూడా దే టు ఎంకరేజ్ టు స్టార్ట్ ఇన్ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, పిహెచ్సి అంటాం, ప్రైమరీ సెంటర్లు కూడా పెడితే మనం జనానికి బాగా ఉపయోగపడుతుంది.